శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 47వ శ్లోకం. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్చదా స్రస్తా భక్తిలతాచ్చటా విలసిత పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకాయ పవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్పలాభ్యున్నతి. మనకు ఈ శివానందలహరి 47 ఈ 48 శ్లోకాల్లో శివధ్యానం యొక్క విశిష్టత, శివధ్యానం ఎలా చేయాలో అనేటువంటిది శ్రీ శంకర భగవత్పాదులు మనకు చెప్తున్నారు. మొదటగా ఈ 47వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఒక ఉద్యానవనంలోకి అంటే ఒక తోటలోకి వసంత ఋతువు ప్రవేశించింది అనుకోండి, అది ఎంత అందమైన శోభని సంతరించుకుంటుందో కూడా మనందరికీ తెలుసు కదా. అలాగే శివుడు అనేటువంటి వసంత ధ్యానం మన మనస్సు అనేటువంటి ఒక ఉద్యానవనంలో ప్రవేశించినట్లయితే ఎలాంటి మంచి ఆనందదాయకమైనటువంటి మార్పులు వస్తాయో ఈ 47వ శ్లోకంలో తెలియజేస్తున్నారు శంకర భగవత్పాదులు. మనకి శాస్త్రకారులు ఏం చెప్తారంటే శివధ్యానం 5 విధాలని శివశాస్త్రం తెలియజేస్తుంది. ఒకటి, శివజ్ఞానం గురువుల ద్వారా శాస్త్రముల ద్వారా పొందడం. రెండవది, అలా గురువుల ద్వారా శాస్త్రముల ద్వారా పొందినటువంటి శివజ్ఞానం తోటి శివునిపై ప్రీతి కలిగి శివభక్తిని పెంపొందించుకోవాలన్నమాట. అలాగ ఆ భక్తితోటి అలాగే ఆ శివజ్ఞానంతో కూడా శివధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏంటి? ధ్యానము బుద్ధి యొక్క మార్గం. అంటే ఈ శివభక్తి, శివప్రీతి అనేటువంటివి కూడా, అంటే శివ జ్ఞానం కూడా కలిపి మన బుద్ధిలో పెట్టుకుని ఆ శివుణ్ణి నిరంతరం ధ్యానం చేయడం అన్నమాట. ఈ మూడింటితో అంటే శివజ్ఞానము, శివభక్తి, శివధ్యానంతో కలిపి శివార్చన చేయాలి. ఈ 4 అంటే ఏంటన్నమాట? శివజ్ఞానము, శివభక్తి, శివధ్యానము, శివార్చనతో కలిపి శివవ్రతం ఆచరించాలి. వ్రతం అంటే ఏమిటి? నియమబద్ధంగా శివప్రీతి గల వ్రతాన్ని ఆచరించడం అన్నమాట. నియమనిష్టలతో చేయడం అన్నమాట. ఈ 5 చేసేవారు శివయోగులోనే అనిపించుకుంటారట. ఈ 5 ధ్యానం అత్యంత ప్రధానమైనటువంటి దీపిక అన్నమాట. ఈ ధ్యానం అనేటువంటిది ఇప్పుడు కూడా మిగిలిన ఆచరిస్తూ ధ్యానం చేయాలి. అంతేగాని నేను ధ్యానం చేస్తున్నాను, నాకు మిగిలిన అవసరం లేదని అనకూడదు. అదన్నిటితో అలాంటి వాళ్ళు భ్రష్టులు అంటారు అన్నమాట. ఆ మిగిలిన మానేయకూడదు ఎట్టి పరిస్థితులు కూడా అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఆచరించడం వల్ల ధ్యానం అనేటువంటిది మరింత గట్టి పడుతుంది. చూడండి, మనం నిత్యం చేసేటువంటి షోడశోపచార పూజల్లో కూడా మొట్టమొదటి ఏం చేస్తామండి? ధ్యానం సమర్పయామి అని చెప్పి తర్వాత మూర్తి ఆవాహనాది మిగిలిన ఉపచారాలను కూడా చేస్తాం కదా. అందుకని ధ్యానమే ధ్యానం అంటే బుద్ధి యొక్క మార్గం అనేది భగవంతుడికి వేసి మళ్ళించాలి. ధ్యానం ముక్తికి దగ్గర త్రోవ కనుక శంభుధ్యానాన్ని వసంతంతో పోల్చి ఈ శ్లోకంలో 47వ శ్లోకంలో శంకర భగవత్పాదులు చెప్తున్నారు. శంభుధ్యాన వసంత సంగిని అని మొదలెట్టారు. అంటే శంభుధ్యానముతో సంఘం ఏర్పడగానే, అంటే శంభుధ్యానం అనేటువంటిది ఆ వసంతం ప్రవేశించగానే హృదారామే, ఆరామం అంటే ఉద్యానవనం అన్నమాట. ఉదయం అనేటువంటి ఉద్యానవనంలో ఏం జరుగుతుంది? ఉద్యానవనానికి వసంతం రాగానే కొత్త శోభ వస్తుంది కదండి. ఆ ఉద్యానవనంలో అంతవరకు మూడిపోయినటువంటి చెట్లన్నీ కూడా చిగురిస్తాయి. కొత్త కొత్త మొలకలు, తీగలు అన్నీ కూడా విస్తరిస్తాయి. మనం చూస్తూ ఉంటాం కదండి వెనక వసంత ఋతువులోను. అలాగే ఆ చిగుళ్ళతో పాటు మొగ్గలు వస్తాయి. మొగ్గలేమో పువ్వులుగా అవుతాయి, వికసిస్తాయి. ఆ పువ్వులేమో కాయలు అవుతాయి, కాయలు పళ్ళు అవుతాయి. ఇవన్నీ వచ్చి ఎంత శోభాయమానంగా ఉంటుందండి ఆ ఉద్యానవనం అంతా కూడా. ఎంత పరిమళంతో గుబాళిస్తుందండి పువ్వులు ఉండడంతో. అదంతా కూడా ఈ విధమైనటువంటి అటువంటి ఉద్యానవనాన్ని మనం ఒక్కసారి ఊహించుకుంటే, భావించుకుంటే ఎంత బాగుంటుందో చూడండి ఒక్కసారి. అలాగే ఈ శివధ్యానం అనేటువంటి వసంతం కూడా రాగానే ఇలాంటి చక్కటి
శోభాయమానమైనటువంటి మార్పులని కూడా వస్తాయటన్నమాట. ఇప్పుడు తోటకైతే పళ్ళేంటి, ధ్యానానికైతే పళ్ళేమిటి, అలాగే చిగుళ్ళు, మొగ్గలు, పువ్వులు ఏమిటో శంకర్లు ఒక చక్కటి పోలిక చూపించారు. ఉద్యానవనానికి శివధ్యానం అనేటువంటి వసంత హృదయ ఆరామ హృదయం అనేటువంటి ఉద్యానవనానికి అనమాట. మామూలు ఉద్యానవనానికి హృదయ ఉద్యానవనానికి అనమాట. అదే హృదయారామే అని చెప్పారు. ఆ వసంతం ప్రవేశించగానే ఏమవుతున్నాయట, అఘ జీర్ణచ్చదాహ స్రస్త. స్రస్త అంటే రాలిపోవడం అనమాట. అఘములు అంటే పాపములు. పాపములు అనేటువంటి ఎండుటాకులు, పండుటాకులు రాలిపోయేట. ఎక్కడ? హృదయ ఆరామంలో, అంటే హృదయ అనేటువంటి ఉద్యానవనంలో అనమాట. అంటే రాలిపోవడం అంటే ఏంటన్నమాట, పూర్వజన్మ సంస్కారముల ప్రభావం వలన పాపములని కూడా నిర్మూలించబడి చిత్త మాలిన్యం తొలగిపోతుంది, చిత్తం పాపరహితం అవుతుంది, చిత్త శుద్ధి కలుగుతుంది అనమాట. మరి ఉద్యానవనంలో వచ్చినట్టు ఏముందండి, పాత చెట్లు అన్నిలో ఉండే ఆకులు అన్నీ పడిపోయాయి కదా. దాంతో ఏమైందనమాట, అవన్నీ కూడా ఆ చెట్లన్నీ కూడా రెడీగా ఉంటాయి, ఏది మళ్ళీ చక్కగా చిగురించడానికి అనమాట. తర్వాత భక్తిలతాఛటా విలసిత అని చెప్పారు. అంటే భక్తి అనేటువంటి లతలు ప్రకృతి విలసిల్లి. ఉద్యానవనంలో అయితే ఏమవుతుందన్నమాట, ఆ ఎండిపోయాక వసంతం రాగానే కొత్త కొత్త చిగుళ్ళతోటి కొత్త లతలు అన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. మరి ఇక్కడ ఏమవుతున్నా భక్తి అనేటువంటి లత ఏమో పాకుతూ వాళ్ళు వ్యాపిస్తుందట, ఎందుకంటే చిత్తశుద్ధి కలిగింది కదండి. మరి తర్వాత పుణ్య ప్రవాళశ్రితా అని చెప్పారు. పుణ్యములనే చిగుళ్ళు వచ్చాయట. ప్రవాళం అంటే ఒకటి చిగుళ్ళని ఒక అర్థం ఉంది, రెండోది పగడము అంటే ఎర్రటి పగడం అని అర్థాలు ఉన్నాయన్నమాట. అంటే పగడము వంటి ఎర్రని చిగుళ్ళు వచ్చాయి ఎక్కడ? ఉద్యానవనంలో అయినట్టు. మరి అలాగే ఇక్కడ ఏమిటంటే పుణ్యములైనటువంటి చిగుళ్ళు వచ్చాయని ఎక్కడ? మన హృదయ ఉద్యానవనంలో అనమాట. దీప్యంతే గుణకోరక, సద్గుణములైనటువంటి మొగ్గలు తొడిగాయట. ఎక్కడ? హృదయ ఉద్యానవనంలో అనమాట. అక్కడ కూడా మరి మొగ్గలు ఇవన్నీ వస్తాయి కదండి, ఎప్పుడైతే కొత్త కొత్త తీగలు లతలు వచ్చాయి ఉద్యానవనంలో, అలాగనమాట. తర్వాత ఇంకో మంచి చక్కటి పదం అండి, జపవచ పుష్పాశ్చ అన్నారు. ఎప్పుడైతే ఈ భక్తి అనేటువంటి ఇవి వచ్చిందో, అలాగే పుణ్యాలు వచ్చాయో, దాంతో ఏమవుతుందంటే శివజపమే పుష్పములు అయ్యాయి ఇక్కడ ఉండి కూడా. అంటే శివజపములు అనేటువంటి పుష్పాలు నెమ్మదిగా వికసిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని జపా పుష్పములు అంటారన్నమాట. మనకి చూడండి, లలితా సహస్రంలో కూడా జపా పుష్ప నిభాకృతి అని ఒక నామం ఉంటుంది. కొంతమంది ఏమిటంటే జపా పుష్పం అంటే గులాబీ పూలు, కొంతమంది మందార పూలు అని చెప్తూ ఉంటారు. సరే, అవి కాదనం, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మంత్ర జపంలో మంత్రంలో ఉండే అక్షర దేవత చైతన్య శక్తి అదేమవుతుందంటే జపం చేస్తున్న కొద్దీ కూడా వికసిస్తూ ఉంటుందన్నమాట. అలాగా మంత్రాక్షర దేవతల్లో సంపూర్ణంగా వికసించినటువంటి మంత్ర చైతన్య శక్తియే తన ఆకారంగా కాలది. ఎవరు? ఆ తల్లి అమ్మవారి లలితాంబిక. కనుక జపా పుష్ప నిభాకృతి అని మనకి లలితా సహస్రనామాల్లో చెప్పారు. అదే భావాన్ని ఇక్కడ స్ఫురింపు చేస్తున్నారు శ్రీ శంకర్లు ఈ 47వ శ్లోకంలో. ఇక్కడ ఏం చెప్తున్నారు? వికసించిన మంత్రాక్షర దేవతా శక్తులే శివధ్యాన వసంతంలో వికసించిన పుష్పాలుగా చెప్పారన్నమాట. ఈ మాట అన్నమాట. అదే జపా పుష్పం అని చెప్పారన్నమాట. ఎప్పుడైతే అటువంటి పుష్పాలు వికసిస్తాయో సద్వాసన అంటే ఉద్యానవనంలో అయితే పరిమళములు గుబాడింపోతుంటుంది. ధ్యానంలో ఏమవుతాయి? సత్సంస్కారములతో నిండిన ఉంటాయన్నమాట. చూసారా, మనకి లలితలో ఇంకోటి నామం వస్తుంది, మైత్రి ఆదివాసన లభ్య అని లలితలో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఏమవుతుందన్నమాట, సత్సంస్కారములతో నిండిపోతాయన్నమాట. ఎంతో కూడా అనమాట. ఏది? హృదయం అనేటువంటి ఉద్యానం అనమాట. ఇవన్నీ కూడా భక్తుడనే వ్యక్తిలో కలిగినటువంటి మార్పులు ఎప్పుడు? శివధ్యానం అనేటువంటి వసంతం ప్రవేశించగానే అనమాట. అదే వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంటాను చూసారా, అదనమాట. తర్వాత చూసారా, జ్ఞానానంద సుధామరంద లహరి అంటే ఉద్యానవనం పరంగా చెప్తే పుష్పముల్లోని స్రవించేటువంటి తీయటి మకరందం. అదేముంది ఆ మకరందం? అది ఉన్నంతకాలం, ఆ పుష్పాలు వికసించినంత కాలం మకరందం ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది, బాగుంటుంది. కానీ
శివధ్యాన వసంత పరంగా అయినట్లయితే ఆ ఫలితం ఏంటో తెలుసా? హృదయంలో నిత్యం ప్రవహించేటువంటిది జ్ఞాన ఆనంద అమృతమైనటువంటి మకరందం అంట. జ్ఞానానంద మకరందం అంటారనమాట. లహరి అని కూడా మాట వాడారు. అంటే ఏంటి? లహరి అంటే తరంగ రూపంలో నిరంతరంగా వచ్చేటువంటి ప్రవాహం, పౌనఃపుణ్యం అంటారు. వస్తూనే ఉంటుంది, ఆగదన్నమాట. అటువంటి శివానంద లహరి లాగా జ్ఞానానంద లహరి అనేటువంటిది, జ్ఞానానంద లహరి, జ్ఞానానంద మకరంద లహరి వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, జ్ఞానం ఆనందం అనేటువంటి జ్ఞానానందం అంటే రెండు విడివిడిగా కాదు, జ్ఞాన స్వరూపమే ఆనందం అనమాట. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు సూర్యకాంతి వేరా? సూర్యుడే సూర్యకాంతి కూడా కదా, మనకి రెండుగా కనబడుతున్నా అనిపిస్తున్నాయి కానీ కాదు కదా. అలాగే ఇక్కడ కూడా జ్ఞానం అంటే భగవత్ అనుభవ జ్ఞానం, అంతేగాని లౌకిక జ్ఞానం కాదండి. అదేంటి? స్వస్వరూప జ్ఞానం అంటారన్నమాట. ఏది? భగవత్ అనుభవ జ్ఞానం అనమాట. అటువంటి జ్ఞాన ఆనంద మరంద లహరిలో వీడు అంటాడనమాట. ఇప్పుడు ఈ శివధ్యానం యొక్క ప్రయోజనం చెప్తున్నారు. దీనిలో సంవిత్ఫలాభ్యున్నతి. సంవిత్ఫలం అంటే బ్రహ్మజ్ఞానం అన్నమాట. అభ్యున్నతి అంటే సంపూర్ణంగా వృద్ధి చెందడం అన్నమాట. భగవద్ధ్యానంగా పరిణమించాలంటే ధ్యానానికి జ్ఞానానికి మధ్య ఉన్నటువంటి దశలు ఈ శ్లోకంలో తెలియజేశారన్నమాట. మనం చూసాం కదండి, అక్కడ రాగానే ముందు పాపం లేనటువంటి రాలిపోయాయి, చక్కగా ఏమో చివుళ్ళు లతలు అనేటువంటి భక్తి లతాలు అన్నీ వచ్చాయి, మొగ్గలు వచ్చాయి, తర్వాత పుష్పాలు వచ్చాయి, వికసించాయి. ఆ పుష్పాల నుంచి మకరందం, జ్ఞానానంద వరంద లహరులు వచ్చాయి. ఈ విధంగా చక్కటి దశలు అంటే ఏంటి? శివజ్ఞానానికి మధ్య ఉండేటి ఇన్ని దశలు కూడా ఈ శ్లోకంలో మనకి చక్కగా చూపించారనమాట. ఇవన్నీ తెలుసుకుని సాధన చేస్తే ఎంత మంచి అనుభూతి కలుగుతుందో చూసారా నిజంగాను. అందుకని ఆ శివధ్యాన వసంతాన్ని మనం కూడా రప్పించి, మనం కూడా ఆ శివజ్ఞానం పొంది జ్ఞానానంద సుధామరంద లహరి ప్రవాహ మాధుర్యాన్ని ఆస్వాదిద్దామండి నిజంగాను. అటువంటి జ్ఞానానంద సుధామరంద లహరి ప్రవాహాన్ని మనలో శివధ్యాన రూపంలో ప్రవేశపెట్టిన శ్రీ శంకర భగవత్పాదులకి అనేక వేల శతకోటి సాష్టాంగ నమస్కారములు ఆచరిస్తూ ఓం నమః శివాయ, నమః శివాభ్యాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.